ఈ నెల 30న నల్గొండ పట్టణంలో బొడ్రాయి పండుగ నిర్వహించడానికి నిర్ణయించామని నల్గొండ పట్టణ బొడ్రాయి ఉత్సవ కమిటీ నాయకులు తెలిపారు. 2018లో మొదటిసారిగా బొడ్రాయి పండుగను నిర్వహించామని తెలిపారు. నల్గొండ పట్టణ బొడ్రాయి ఉత్సవ కమిటీ సమావేశం శనివారం నల్గొండ పట్టణంలోని గాంధీ పార్కులో జరిగింది. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ నాయకులు మాట్లాడుతూ మొదటిసారి బొడ్రాయి పండుగ నిర్వహించినప్పుడు వారం రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి నూతనంగా బొడ్రాయిని ప్రతిష్ఠించడం జరిగిందని, కరోనా కారణంగా మూడవసారి బొడ్రాయి పండుగను జరపడం వాయిదా పడుతూ వచ్చిందని, తాజాగా ఈ నెల 30న మూడోసారి బొడ్రాయి పండుగను నిర్వహించడానికి నిర్ణయించామని తెలిపారు. ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలనే ఉద్దేశంతో ఈ ఉత్సవం నిర్వహిస్తున్నామని చెప్పారు. నల్గొండ పట్టణంలోని ప్రతి ఇంటి నుండి బోనం తీసుకువచ్చి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలని కోరారు. సమావేశంలో బొడ్రాయి ఉత్సవ కమిటీ అధ్యక్షురాలు కందుల నిర్మలమ్మ, ప్రధాన కార్యదర్శి అభిమన్యు శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు ఎడ్ల శ్రీనివాస్, కార్యదర్శులు లకడాపురం వెంకటేశ్వర్లు, పెరిక నరసింహ, సభ్యులు గుండెపోయిన మల్లయ్య, బైరగోని రాజయ్య, పొడ్డుపల్లి శ్రీనివాస్, అక్కినపల్లి బలరాం, కత్తుల జగన్, దాసోజు వాసు, బోనగిరి శివ, కోయగూర అండాలు తదితరులు ఉన్నారు. బొడ్రాయి పండుగ సందర్భాన మనం అందరం కలిసి చేసుకుందాము. ఇప్పుడు మూడో పండుగ, రెండోసారి అయిపోయింది, మూడోసారి పండుగ చేస్తున్నాం. పెద్దలకు చిన్నలకు నమస్కారం. ఈరోజు బొడ్రాయి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించుకొని ఈ నెల 30వ తారీఖున బొడ్రాయి పండుగను నిర్వహించుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చి పత్రికాముఖంగా ప్రకటించడం జరుగుతుంది. గత 2018 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా పాత బొడ్రాయి బజార్లో ఉన్న బొడ్రాయిని తొలగించి ఇక్కడ నూతనంగా కొత్త బొడ్రాయిని ప్రతిష్టాపించుకోవడం జరిగింది. అంగరంగ వైభవంగా ఒక వారం రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించి ఆ రోజు ప్రతిష్టాపన చేసుకోవడం జరిగింది. తదనంతరం కరోనా రావడం వల్ల ఈ యొక్క బొడ్రాయి పండుగలు వాయిదా పడుకుంటూ వచ్చింది. నల్లగొండ పట్టణ ప్రజలు, పట్టణంలో అందరూ సుఖ సంతోషాలతోని కరువు కాటకాలు లేకుండా ఉండాలన్న ఒక ఉద్దేశంతో అమ్మవారైన బొడ్రాయి అమ్మవారిని మరొకసారి ఆమెకు ఉత్సవం నిర్వహించి ఈ యొక్క బొడ్రాయి పండుగ మూడవసారి చేసుకుంటే అయిపోతుందని ఒక ఏకైక ఉద్దేశంతో ఈ యొక్క నిర్ణయాన్ని తెలపడం జరుగుతుంది. కావున నల్లగొండ పట్టణంలో ఉన్న ప్రతి ఒక్క ఇంటి నుంచి బోనం తీసుకొచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. ఈ నెల 30వ తారీఖు నాడు తృతీయ బొడ్రాయి ఉత్సవ కార్యక్రమం నల్లగొండ పట్టణ పాత బస్తీ నందు ఇక్కడికి వచ్చిన కుల సంఘాలందరూ కూడా ఒక డేట్ డిసైడ్ చేశారు 30వ తారీఖు నాడు. ఈ 30వ తారీఖు నాడు ప్రతి ఒక్క ఇంటి నుండి కూడా అందరూ బోనం మరియు వారు తోచిన సహాయం వచ్చి అమ్మవారికి చేసి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఇట్లా మీటింగ్ ఇష్ట రేపు 30 తారీఖు నాడు ఖచ్చితంగా మనం నల్లగొండలో బొడ్రాయి పండుగ జరుగుతుంది కాబట్టి నల్లగొండ పట్టణ ప్రజలందరూ పాల్గొని ఇంటి నుంచి బోనాలు కానీ ఏటలు కానీ ఎవరు కానీ వాళ్ళు అట్లాగనే పట్టణ అలంకరణ కూడా పాల్గొంచుకుని దేవుని పుస్తకు అందరూ పుగ్గాలని చెప్తూ దేవుని సంతోషాన్ని మనం కూడా నల్లగొండ పట్టణ ప్రజలందరూ సుఖ సంతోషం ఉండాలని కోరుకుంటూ జై బొడ్రాయి. ఈ నెల 30వ తారీఖు నాడు బ్రాహ్మణోత్తములచే ముహూర్తం నిర్ణయించడం జరిగింది బొడ్రాయి పండుగను. కాబట్టి ప్రజలందరూ సహకరించి అతి తొందరలో వచ్చిందని బాధపడకుండా అందరం కూడా సంబరంగా చేసుకోవాలి. హిందూ బంధువులందరూ దీంట్లో ఇతోధికంగా పాల్గొని సక్సెస్ చేయాలని, విజయవంతం చేయాలని కమిటీ తరఫున మేము ప్రార్థిస్తున్నాము. నల్లగొండ పట్టణ ప్రజలందరూ సుఖశాంతులతో ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని, సంతోషంగా ఉండాలని ఈ నెల 30వ తారీఖు నాడు నల్లగొండ బొడ్రాయి కమిటీ వాళ్ళు అందరం కలిసి ఈ బొడ్రాయి మహోత్సవ కార్యక్రమాన్ని చేయడం జరుగుతున్నది. ఇటు యొక్క బొడ్రాయి పండుగ కార్యక్రమాన్ని నల్లగొండ పట్టణ ప్రజలందరూ ఆ అమ్మవారిని దర్శించుకొని కృపకు పాత్రలు కాగలరని ఈ బొడ్రాయి కమిటీ ఉత్సవ కమిటీ సభ్యునిగా నల్లగొండ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.